సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ప్రధాన వ్యక్తిగత సిబ్బంది బౌన్సర్ యాంటోనీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాంటోనీని 2 రోజుల క్రితమే పోలీసులు అరెస్ట్ చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ స్టేట్మెంట్ పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో రికార్డ్ చేస్తారు. అదే సమయంలో పోలీసులు బయట ఈ ఘటనలో ఉన్న కీలక వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తున్నారు. అసలు పోలీసుల మాట వినకుండా మొత్తం థియేటర్ను కంట్రోల్ చేసిన బౌన్సర్లపై దృష్టి పెట్టారు. బౌన్సర్ల టీంను లీడ్ చేసిన యాంటోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ ఎక్కడ అవుట్డోర్ ప్రోగ్రామ్స్ ఉన్నా ఎక్కడికి వెళ్లాలన్నా యాంటోనీ తన టీం బౌన్సర్లతో వెళ్లి క్రౌడ్ ను కంట్రోల్ చేస్తారని తెలుస్తుంది. ఆ రోజున సంధ్య థియేటర్ కు కనీసం 50 నుంచి 60 మంది బౌన్సర్ల టీంతో యాంటోనీ అల్లు అర్జున్ రావడానికి 3 గంటల ముందే వెళ్లి థియేటర్ ను ఆధీనంలోకి తీసుకున్నట్లుగా చెప్తున్నారు. ఈ విషయంలో పోలీసుల మాట కూడా వారు వినలేదని చెప్తున్నారు. అర్జున్ వచ్చిన సమయంలో పోలీసులను కూడా నెట్టివేశారని, తొక్కిసలాట ఘటన విషయాన్ని చెప్పి ఆయన థియేటర్ నుంచి పంపించేందుకు చేస్తున్న ప్రయత్నాలను కూడా బౌన్సర్లు అడ్డుకున్నారు. అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీ అందరినీ విపరీతంగా తోసేయడం కూడా తొక్కిసలాట జరగడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్తున్నారు. అల్లు అర్జున్ స్టేషన్లో విచారణ చేస్తున్న సమయంలోనే ఇలా అరెస్టు చేయడంతో పోలీసుల చర్యలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. పోలీసులు ఇంతకు ముందులా ఈ కేసును చూడడం లేదు, చాలా సీరియస్ గా తీసుకున్నారు. తమ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ఆరోపణలు చేస్తున్నందున అసలు మొత్తం ఘటనలో వీడియో సాక్ష్యాలతో అన్ని కోర్టు ముందు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. యాంటోనీ పోలీసులకు ఇచ్చే స్టేట్మెంట్ ను బట్టి అల్లు అర్జున్ కేసు విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని భావిస్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.